Brigade Palpitaire, 1 BHK, 2 BHK, 3 BHK flats available. Burigere Cross, Bengaluru. Please contact this number. మేకర్స్ కాబట్టి మీరు, సో మీ లో ప్రొఫైల్ మీకు ఏమన్నా మైనస్ అయిందా అని? అదేం కాదండి. యాక్చువల్గా తమిళ డైరెక్టర్ హరి గారితో అనుకున్నామండి. బా హరి గారితో గోపీచంద్ గారితో చేయాలనుకున్నాం. మంచి కాంబినేషన్, సూపర్ కాంబినేషన్, మంచి కాంబినేషన్ తీసుకొచ్చాం. 2 సార్లు వచ్చారు గోపీచంద్ గారు, కథ చెప్పారు సార్. అంటే ఆయన చెప్పిన కాన్సెప్ట్ ఈయనకి నచ్చలేదు. ఓకే. అట్లా నచ్చగా అది మెటీరియలైజ్ అవ్వలేదు. కానీ లేకపోతే ఆ సినిమా మెటీరియల్ అయితే చాలా బాగుండేది. ఆ సినిమా సార్ మంచి కాంబినేషన్ అయ్యేదండి. మీరు అన్నట్టుగానే చాలా క్రేజ్ అండి. అప్పుడు కూడా జూజేగా న్యూస్లు వచ్చాయండి. సింగం హరి గారి డైరెక్షన్ లో గోపిచంద్ గారితో సినిమా రాబోతుంది, పలానా ప్రొడ్యూసర్స్ అని వచ్చేదండి. చాలా క్రేజ్ గా ఉండేది. కానీ మరి అదే మరి కథ సెట్ కాలేదు. బట్ ప్రాజెక్ట్ గా జరుగుంటే వేరే లెవెల్లో ఉండేది. ఎందుకంటే వారి డైరెక్షన్ కి ఈయన యాక్షన్ అదిరిపోయేది, అదిరిపోయేది. అండ్ నేను క్వశ్చన్ అవుతాను స్ట్రైట్ గా, అంతే స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. రాఘవ లారెన్స్ మీద భగవాను పుల్లారావు ఇద్దరు ప్రేమతో ఉన్నారా, కోపంగా ఉన్నారా? అప్పుడు చెప్పాలంటే టు బి ఫ్రాంక్ అప్పుడు కోపంగా ఉన్నామండి. అంటే మేము అనుకున్న బడ్జెట్ వేరండి. సినిమా అయ్యేదానికి చాలా డబుల్ అయిపోయింది. అది అందుకే అడిగింది. అవును, డబుల్ అయిపోయింది. అది యాక్చువల్గా మేము అనుకున్న బడ్జెట్ అగ్రిమెంట్స్ కూడా ఉన్నాయండి. అప్పుడు పక్కా అగ్రిమెంట్స్ కూడా ఉన్నాయి. బడ్జెట్ డబుల్ అయిపోయింది అప్పుడు. యాక్చువల్గా ఇండస్ట్రీలో అంతా ఇంకెళ్ళి సినిమా చేయలేరురా బాబు, ఈ సినిమా బయట పెట్టలేరు అనుకున్నారు అందరూ కూడా. రెబల్ ప్రభాస్ గారు ఈ డేట్స్, ఆయన హీరో అసలు మామూలు క్రేజ్ కాదు. ఆ విషయంలో హీరో గారు బాగా కోఆపరేట్ చేశారండి. హీరో గారు బాగా కోఆపరేట్ చేసి ఆ సినిమా రిలీజ్ అవ్వడానికి చాలా హెల్ప్ అయ్యారు. ఇప్పుడు ఆ సినిమా లారెన్స్ గారితో చేసేటప్పుడు మేము అనుకున్న బడ్జెట్ అంతా కూడా సగం సినిమా అయ్యేటప్పటికే అయిపోయిందండి బడ్జెట్ అంతా ఆ సినిమాకి. మరి ఇంకా సగం సినిమా తీయాలి, ఇంకెంత బడ్జెట్ అవుతుంది అనేది పెద్ద ప్రశ్న అండి అసలు. సరే, మరి ఈ లారెన్స్ గారు ఏ విషయంలోనూ అది కావాలి ఇది కావాలి ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. మరి దీన్ని కంప్లీట్ చెయ్యాలి. అట్లాగా సగం సినిమా అయ్యేటప్పటికి ఈ సినిమా లాసు, పెద్ద లాసు అనేది ప్రొడ్యూసర్స్గా మాకు తెలిసిపోయిందండి. అయినా సరే దాన్ని ఎక్కడా వదిలిపెట్టకుండా ఫస్ట్ డే ముహూర్తం రోజున ఎంత ఉత్సాహంగా ఉన్నామో అదే ఉత్సాహంతో కంప్లీట్ చేసి రిలీజ్ చేసామండి. లారెన్స్ పేరు మేమే చెప్పామండి ప్రభాస్ గారికి. యాక్చువల్గా లారెన్స్ గారితో చేయాలని మంచి కాంబినేషన్ అవుతుంది, మంచి సినిమా అవుతుందని మేమే ప్రపోజల్ చేసి, మీరే నమ్మారు ముందు? మేమే నమ్మాడు, మేమే ప్రపోజల్ చేసి మేమే తీసుకొచ్చాం. ప్రభాస్ గారు ఫాదర్ అనేవారు, లారెన్స్తో మీరు పడలేరా, వద్దయా, ఏదైనా డైరెక్ట్ని ఆలోచించండి అనేవారు. లేదు లేదు మేము ఆయనతోనే చేస్తామన్నారు. సరే మీ ఇష్టం అన్నారు. ఆ కన్ఫర్మ్ అయినప్పుడు కూడా మాకు పార్టీ ఇచ్చారు ప్రభాస్ ఫాదర్. అరే మీరు అనుకున్న కాంబినేషనే, మీరు అనుకున్న డైరెక్టర్నే తీసుకొచ్చి చేస్తున్నారు, ఆ సినిమా గ్రేట్ అని చెప్పేసి. ఆయన అంత ట్రబుల్ ఇస్తారని చెప్పినా, మీకు బడ్జెట్ ఎక్కువ చేస్తారని చెప్పినా కూడా సినిమా ప్రాజెక్ట్ కోసం నమ్మి, మీరు మంచి ప్రాజెక్ట్ చేయాలని ఈ ప్రాజెక్ట్ నమ్మి మీరు చేస్తున్నందుకు యువర్ గ్రేట్ అని చెప్పేసి ఆయన మాకు మంచి పార్టీ కూడా ఇచ్చారు అప్పట్లో. అయితే ఈ నేను ప్రశ్న అడగడం కూడా ఓపెన్గానే అడిగాను. లారెన్స్ గారి మీద కోపంగా ఉన్నారా, కామ్గా ఉన్నారా, మనసులో ఎలాంటి ఫీలింగ్ ఉందని చెప్పేసి. సో ఇది ఓపెన్ సీక్రెట్. మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారని చెప్పగానే నాకు తెలిసిన 2-3 ఇండస్ట్రీ వాళ్ళని అడిగినప్పుడు భగవాన్కి కానీ పుల్లారావుకి కానీ ఇండస్ట్రీలో ఉన్న అతిపెద్ద బ్యాడ్ ఎక్స్పీరియన్స్ రెబల్ సినిమాలో లారెన్స్ డైరెక్షనే, ఖర్చే హాఫ్ ఆఫ్ ది మూవీకి బడ్జెట్ అయిపోయిందని చెప్పి చెప్పారు అనమాట. సో అంత ప్లానింగ్ లేకుండా ఎలా జరిగింది మూవీ? అది ఇక డైరెక్టర్ వల్లేనండి. సో ప్లానింగ్ అనేది డైరెక్టర్ వల్లే. మీకు అర్థమవుతుండేదా సెట్లో? అర్థం అయ్యేదండి. సగం సినిమా అయిన తర్వాత ఏం చేయగలమండి మనం ప్రొడ్యూసర్స్గా? మన చేతుల్లో ఏముంటుంది? సగం సినిమా గొడవ పడితే అక్కడితో ఆగిపోతుంది. మంచి సినిమా అవుతుంది, కంప్లీట్ చేయాలి అన్న ఉద్దేశంతో కంప్లీట్ చేశాను అన్నమాట. యాక్చువల్గా రెబల్ సినిమా మీరు కమిట్ అయ్యారు కదా, ఆ టైంకి బాహుబలి టాక్స్ స్టార్ట్ అయిపోయినాయి. రాజమౌళి గారిని అడిగి పర్మిషన్ తీసుకొని వచ్చి మీ దగ్గరికి వచ్చి రెబల్ సినిమా చేశారు ప్రభాస్ గారు. మేబీ వారితో మీకున్న అనుబంధం, మీతో వారికి ఉన్న అనుబంధం నాకు తెలియదు, కానీ చాలా బిజీ షెడ్యూల్ మధ్య రెబల్ సినిమా చేశారు ఆయన.
ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అవును. సో ఇప్పుడు ఎలా ఉంది ప్రభాస్ గారితో మీ రిలేషన్ గాని? ఏమన్నా ఎప్పుడన్నా కనిపిస్తే మాట్లాడు. బాగుందండి. అట్లాంటిది ఏమీ లేదండి. ప్రభాస్ గారు దేవుడు లాంటి మనిషి అండి. సార్. మంచి హీరో. వారి ప్రభాస్ గారి ఫాదర్‌తో కూడా ఏదో మీరు పార్టీ అన్నారు కదా! సో ఎలాంటి పార్టీ ఉండేది వాళ్ళది? ఆ ఫుడ్ గాని? అవును. అబ్బా! అసలు ఫుడ్ విషయంలో చాలా గ్రేట్ అండి. ప్రభాస్ గారు ఇంటికెళ్ళామంటే హ్మ్. వెజిటేరియన్ తినేవాళ్ళు ఇబ్బంది పడాలండి. ఆ! అలా ఉంటదండి ఆళ్ళ ఇంటి ఫుడ్. ఓకే. అసలు ముందు మేము మాట్లాడడానికి వెళ్ళామనుకోండి, ముందు ఆ టేబుల్ మీదకి అదొక స్నాక్స్ లేకపోతే ఏదో ఒక హ్మ్. రాకపోతే అసలు మాట్లాడరు అప్పటి వరకు. హ్మ్. స్నాక్స్ వచ్చిన తర్వాత, తిన్న తర్వాత, కాఫీ తాగిన తర్వాతే మాటలు ప్రారంభం అవుతాయి. ఓకే. అప్పటి వరకు అసలు మాట్లాడరు. అంటే ఆతిథ్యం ఇవ్వడంలో అంత గొప్పగా ఉంటుంది. చాలా మంది చెప్పారు. అట్లాగే అసలు ఆయన షూటింగ్ వస్తున్నారంటే రోజు ఒక 20 మందికి, 30 మందికి భోజనాలు వస్తూనే ఉండేవి. వాడి నుంచి. ఆ! ఆ! అలాగే కృష్ణరాజు గారు యాక్ట్ చేశారు. సార్. కృష్ణరాజు గారు ఉన్న రోజులు ఇంటి దగ్గర నుంచి ఒక 20 మందికి భోజనాలు వస్తూనే ఉండేవి. వాహ్! అద్భుతమైన రకరకాలు యూనిట్లందరికీ, ఇంపార్టెంట్ టెక్నీషియన్లందరికీ కూడా, సార్. ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి, కెమెరామ్యాన్ అందరికీ ఒక 20 మందికి భోజనాలు. అలాగే అంత ఆతిథ్యం ప్రభాస్ గారు కానీ, మరి కృష్ణరాజు గారు వండర్ఫుల్ అండి. ఫుడ్ పెట్టి ఈ మాట అసలు యాక్చువల్‌గా ఆన్‌లైన్‌లో సోషల్ మీడియా అంతా ఇదే అంటారు. ఫుడ్ పెట్టి చంపేస్తారు. అదే అండి. ఒకసారి మేము ఒక పార్టీ జరుగుతుంది. అరే బిర్యానీ పెట్టారు అది. అరే బిర్యానీ చాలా బాగుందంటే కట్ చేస్తే ఆడ ఆ పర్సనల్ అసిస్టెంట్ పిలిచారు. అరే 2 ప్యాక్స్ ఇద్దరికి చేసి ఇంటికి పంపించి ఇమీడియట్ గా మా ఇళ్ళకి పంపించేశారు. బాగుంది అన్నందుకు. అందుకని అంత అట్లాగా అంత గొప్ప వ్యక్తి అండి నిజంగా. సూపర్ సార్. అండ్ ఈ రోజు ప్రభాస్ గారిని చూస్తుంటే అంటే మీరు కలిసి పనిచేశారు. సో మీకు ఒక అనుబంధం ఉంది, ఒక ట్రావెలింగ్ ఉంది. ఈ రోజు ప్రభాస్ గారు ఉన్న స్థాయిని, ఆ పాన్ ఇండియా స్టార్ అనే ఆ క్రేజ్‌ని చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంటది మీకు? చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంటుందండి హ్మ్. హీరో గారితో. యాక్చువల్గా వారు రెబల్ అయిపోయిన తర్వాత ప్రామిస్ చేశారు మాకు, మరలా మీకు తప్పనిసరిగా సార్. సినిమా చేస్తానే, చాలా కష్టపడి తీశారు మీరు ఈ సినిమా, హ్మ్. మీరు చేస్తారు తప్పనిసరిగా, నేను ఇంకో సినిమా చేస్తాను మీకని ఆయన ప్రామిస్ చేశారు. మేము ఆ ప్రామిస్ ఇంకా ఉపయోగించుకోలేకపోయేప్పుడు. అంటే మా సినిమా తర్వాత ఆయన అనూహ్యంగా చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయారు. సార్. కానీ ఇప్పటికీ మేము కలిస్తే చాలా రెస్పెక్ట్ ఇస్తారండి ఆయన. చాలా రెస్పెక్ట్ ఇస్తారు, చాలా ప్రేమగా మాట్లాడతారు. ఆ ఆప్యాయత అయితే ఉందండి ఆయన దగ్గర పోలా. ఆప్యాయత మీరు ఇప్పటికీ ప్రతి ఫెస్టివల్ కి మాకు మెసేజ్లు వస్తాయి, గ్రీటింగ్స్ వస్తూనే ఉంటాయి. ప్రభాస్ గారి దగ్గర. ప్రభాస్ దగ్గర ఇప్పటికీ వస్తాయండి, సూపర్. ప్రభాస్ గారి దగ్గర నుంచి. హ్మ్. అంటే మీరు ఇందాక అన్నారు సినిమా సగంకి బడ్జెట్ అయిపోయింది. అవునండి. ఆపలేము. ఫినిష్ చేయాల్సిందే. మాకు లాస్ వస్తుందని తెలుస్తుంది. అయినా గాని సినిమా ఫినిష్ చేసాం. ఆ కష్టాన్ని ఆయన గుర్తుపెట్టుకున్నారు. నిజం అండి. అది గొప్ప విషయం. ఇప్పుడు ఏ నిర్మాత అయినా ఎందుకు సార్ అంత పాకులాడేది? డబ్బులు సంపాదించాలనుకుంటే 100 బిజినెస్‌లు ఉన్నాయి. 2%, 3% సక్సెస్ రేట్ ఉన్న ఇండస్ట్రీలోకి వచ్చి కోట్ల రూపాయలు ఏ నిర్మాత అయినా ఎందుకు పెట్టేది? ఆ ప్రేమ కోసం, ఆ గౌరవం కోసం. అది ఇచ్చిన హీరో అనిపిస్తున్నారు నాకు ప్రభాస్ గారు. కరెక్ట్ అండి. మేము రెబల్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళండి. సార్. ఇది సినిమా చేయాలనుకుంటున్నాం అంటే మా గురించి ఆయన ఏమన్నారంటే, అబ్బా రెబల్ గురించి నేను చాలా విన్నానయ్యా, మీరు రెబల్ అంత కష్టపడి చేసి ఆ సినిమా రిలీజ్ చేశారు, సో మీరు ఎలాంటి సినిమా అయినా చేయగలుగుతారు, సో మీకు తప్పనిసరిగా నేను సినిమా చేస్తానని ప్రామిస్ చేశారు. ఇదే రెఫరెన్స్ ఇచ్చారు. అంత కష్టపడి చేశారు, ఆ సినిమా గురించి నేను విన్నాను, ఆ సినిమా మీరు డెఫినెట్గా ఆయనతోనే ఆ సినిమా డీల్ చేశారంటే నేను ఖచ్చితంగా మీకు సినిమా చేస్తున్నాను అన్నారు. అదే సార్, పడిన కష్టం ఎక్కడికి పోదు అంటారు చూడండి.